ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సర్పంచ్ ఓట్లు ఓడిచినాయి. తెలంగాణ అంతటా కొత్త సర్పంచ్లు కొలువుదీరిర్రిగా. సర్పంచ్ సాబు అని పిలిపించుకోవాలనే కాయిష్ ఉండి కూడా పిలిపించుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఆశ కొద్దిగా పోటీలు చేసి సర్పంచ్ సీట్లకు ఎక్కినోళ్ళు ఉన్నారు. బుధారంతోని ఆఖరి పోరు కూడా ఒడిచింది. రైట్, తెలంగాణలో పంచాయతీ ఒడిచింది. 3 విడతల పంచాయతీ ఓట్లు ఒడిచినాయి. మొత్తం 12,726 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు. 3 విడతలలో మొత్తం ఓడిచినాయి బుధారంతోని. ఈ పార్టీ సర్పంచ్ల ఓట్ల జోరంతా షెయి పార్టీ వాళ్ళదే. ఎక్కువ వాళ్ళే గెలిచిర్రు. మొదటి విడతల 4,236 గ్రామ పంచాయతీలకు ఓట్లయితే అందులో షెయి పార్టీ వాళ్ళు 2,331 దుక్కుల, కార్ పార్టీ వాళ్ళు 1,168 దుక్కుల సర్పంచ్లు అయ్యారు. తదిమ చోట్ల పువ్వు పార్టీ వాళ్ళు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు, రెబల్ గా నామినేషన్ వేసిన వాళ్ళు సర్పంచ్లు అయ్యారు. రెండో విడతల కూడా అంతే. మొత్తం ఊళ్ళు 4,332, అందులో షెయి పార్టీ వాళ్ళకు 2,245, కార్ పార్టీ వాళ్ళకు 1,188. తదిమై మిగిలిన పార్టీ వాళ్ళకు 2 విడతలలో ఎట్లా షెయి పార్టీ వాళ్ళు జోరు ఉందో 3వ విడతల కూడా అలాదే జోరు. ఎక్కువ చోట్లలో షెయి పార్టీ తరపుకించి పోటీ చేసిన వాళ్ళే సర్పంచ్లు అయింది. అట్లిట్లా సర్పంచ్ ఓట్లయితే ఓడిచినాయి కానీ కొలువులకు ఎక్కలే. ఇంకా ఈ నెల 22వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలకు ఎక్కుతారు కొత్త సర్పంచులు. అటంక సీఎం సార్ తోని మీటింగ్ ఉంటది. సర్కారు పెట్టిన పథకాలేంది, ఊళ్ళో పోయింటి ఎట్ట ఎలుగులో చేయాలనేటిదంతా కుర్తు సీఎం సారే పూస కూర్చుతున్నారట కొత్త సర్పంచులకు. ఇక సర్పంచ్ ఓట్లు ఓడిచినాయి కదా జనంతా నిమ్మలం అయిదాం అనుకున్నారు. ఇంకో ముచ్చట ఉంది ముంగట. అదే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు. దానికి కూడా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇస్తారట ఓట్ల సంఘ పోళ్ళు. అంటే మళ్ళీ నెలల పాటు ఊళ్ళో పోయి జాతర. ఇక ఇప్పటికైతే ఇంతే. సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసినాడు. అయ్యాలేమైందో ఆ ముచ్చట్లన్నీ మళ్ళీ పాలు చెప్పుకుందాం.